గుడ్ ఈవినింగ్ మిత్రులందరికీ నమస్కారం. గ్రేటర్ హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో నివసిస్తున్నటువంటి పేద ప్రజలకు మరియు మధ్యతరగతి ప్రజలకు ఇందిరమ్మ ఇండ్ల రెండో విడతలో భాగంగా హైదరాబాద్ మెయిన్ సిటీలలో ఇక్కడ అత్యంత విలువైన ప్రాంతాలలో వీరికి 50 లక్షల నుంచి 60 లక్షల విలువ చేసేటువంటి అపార్ట్మెంట్లను నిర్మించి ఇవ్వనున్నట్టుగా మనకు గృహ నిర్మాణ శాఖ మంత్రి ఇదివరకే తెలియజేయడం అనేది జరిగింది. కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో నివసిస్తున్నటువంటి వాళ్ళు, అంటే హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో నివసిస్తున్నటువంటి వాళ్ళు ఈ ఇందిరమ్మ అపార్ట్మెంట్ల కోసము ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి అన్న పూర్తి సమాచారాన్ని, ఏ టు జెడ్ సమాచారాన్ని ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. ఈ వీడియో కొద్దిగా లెంత్ ఉండే అవకాశం అనేది ఉంది. ఎక్కడ మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితేనే ఈ అపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి పూర్తి సమాచారము మీకు తెలియడం అనేది జరుగుతుంది. మీరు దరఖాస్తు చేసుకోవడానికి మీకు ఈజీ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇందిరమ్మ అపార్ట్మెంట్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్స్ వచ్చినా గానీ అప్డేట్ వివరాలను ఉన్నది ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీ మొబైల్లో రావాలి అంటే, మీకు తెలియాలి అంటే తప్పకుండా ఇప్పటి వరకు అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నటువంటి వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లోకి కొత్తగా వచ్చి చూస్తున్నటువంటి వాళ్ళు తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను ఆదరించి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, ఇక్కడ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని పేదలకు, మధ్యతరగతి వాళ్లకు మాత్రమే ఈ ఇందిరమ్మ ఇండ్ల అపార్ట్మెంట్లను ఇవ్వడం జరుగుతుంది అని ప్రభుత్వం తెలియజేసింది. అయితే ఈ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోకి ఏ ఏ ప్రాంతాలు వస్తాయి అన్నది మీకు ముందు తెలియాలి. ప్రభుత్వం తెలియజేసిన దాని ప్రకారము ఈ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో ముందు, అంటే మొదటి విడతలో 16 నియోజకవర్గాల ప్రజలకు మాత్రమే ఈ ఇందిరమ్మ అపార్ట్మెంట్లను ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి తెలియజేసింది. అయితే ఈ 16 నియోజకవర్గాల వివరాలు ఏంటి అన్నది గతంలో నేను ఒక వీడియోను చేశాను. ఆ వీడియో యొక్క లింకును ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తాను. దాన్ని ఓపెన్ చేసి ఆ 16 నియోజకవర్గాల వివరాలు మీరు తెలుసుకోండి. ఈ 16 నియోజకవర్గాల పరిధిలో నివసిస్తున్నటువంటి ప్రజలు మాత్రమే ఈ ఇందిరమ్మ అపార్ట్మెంట్ల కోసము దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఇక తర్వాత దరఖాస్తులు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు స్వీకరిస్తారు అంటే, ఈ దరఖాస్తులను ఈ నెల 21వ తేదీ నుంచి స్వీకరించడాన్ని ప్రభుత్వం మొదలుపెట్టింది. ఎప్పటి వరకు స్వీకరిస్తారు అంటే ఆగస్టు 10వ తేదీ వరకు మీ ఈ దరఖాస్తులను స్వీకరించడం అనేది జరుగుతుంది. అయితే ఈ ఇందిరమ్మ అపార్ట్మెంట్లను ప్రభుత్వం తెలియజేసిన దాని ప్రకారము 10 అంతస్తులలో 10 టవర్లను నిర్మించి పేదలకు ఇవ్వడం అనేది జరుగుతుంది అని చెప్పేసి తెలియజేసింది. అంటే 10 అంతస్తుల అపార్ట్మెంట్ను నిర్వహించి అందులో మీకు ప్లాట్ను కేటాయించడం అనేది జరుగుతుంది. అయితే ఈ ప్లాట్ అనేది ఎంత వైశాల్యాన్ని కలిగి ఉంటుంది అంటే 400 చదరపు అడుగుల కార్పెంట్ ఏరియాను కలిగి ఉంటుంది. 528 చదరపు అడుగుల బిల్డప్ ఏరియాను కలిగి ఉంటుంది అని చెప్పేసి ప్రభుత్వం తెలియజేయడం అనేది జరిగింది. ఈ విస్తీర్ణంలో మీకు ఇచ్చే ఇందిరమ్మ అపార్ట్మెంట్ ఉంటుంది. అయితే దరఖాస్తుదారుడు ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అంటే, 10 సంవత్సరాలుగా కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో వాళ్ళు నివసిస్తూ ఉండాలి. అంటే ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్ ఉంటుంది కదా, ఈ ఔటర్ రింగ్ రోడ్డు ప్రాంతంలో 10 సంవత్సరాలుగా మీరు నివసిస్తూ ఉండాలి. అలాంటి వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి అని చెప్పేసి ప్రభుత్వం స్పష్టం చేయడం అనేది జరిగింది. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే, ఈ ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో అనండి, కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో అనండి, మీకు సొంత ఇల్లు ఉండకూడదు, మరియు ఎలాంటి ఇంటి ప్లాట్ అయినా కానీ మీకు ఉండకూడదు. అలాంటి వారికి మాత్రమే అవకాశం ఇవ్వడం అనేది జరుగుతుంది అని ప్రభుత్వం స్పష్టం చేయడం అనేది జరిగింది. మరొక ముఖ్య విషయం ఏమిటి అంటే, దరఖాస్తుదారుడు ఇంతకు ముందు ఇలాంటి గృహ నిర్మాణ ప్రయోజనము పొంది ఉండకూడదు అని చెప్పేసి గైడ్ లైన్స్ లో ప్రభుత్వం పేర్కొనడం అనేది జరిగింది. ఇక
లబ్ధిదారుడి యొక్క అంటే దరఖాస్తుదారుడి యొక్క వార్షిక ఆదాయము 6 లక్షలకు మించి ఉండాలి అని చెప్పేసి ప్రభుత్వ గైడ్లైన్స్ లో పేర్కొనడం అనేది జరిగింది. ఇక ప్లాట్ నిర్మాణానికి అయ్యే ఖర్చును 11 లక్షలుగా ప్రభుత్వం నిర్ణయించడం అనేది జరిగింది. ఈ 11 లక్షలలో 5 లక్షల రూపాయలను ప్రభుత్వం సబ్సిడీగా ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే ప్రభుత్వం ఫ్రీగా మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. 11 లక్షలలో ప్రభుత్వం 5 లక్షలు ఇస్తే మిగిలినది ఎంత అంటే 6 లక్షలు. ఈ 6 లక్షల రూపాయలను లబ్ధిదారుడు తన వాటాగా భరించవలసి ఉంటుంది. అయితే ఈ 6 లక్షల రూపాయలను ఒకేసారి పెట్టవలసిన అవసరం లేదు. ఈఎంఐ రూపంలో మీరు వాయిదాల రూపంలో చెల్లించవచ్చును అని చెప్పేసి ప్రభుత్వం పేర్కొనడం అనేది జరిగింది. ఈ 6 లక్షల రూపాయలను ఎన్ని విడతల్లో చెల్లించాలి అంటే 4 విడతల్లో చెల్లించవచ్చు అని చెప్పేసి ప్రభుత్వం తెలియజేసింది. మొదటి విడతలో 1 లక్ష రూపాయలను చెల్లించాలి అని, రెండో విడతలో మిగిలిన 2 లక్షల రూపాయలను, మూడో విడతలో మరొక 2 లక్షల రూపాయలను, నాలుగో విడతలో మిగిలినటువంటి 1 లక్ష రూపాయలను చెల్లించాలి అని ప్రభుత్వం ఈ గైడ్లైన్స్ లో పేర్కొనడం అనేది జరిగింది. ఇక ఈ ఇందిరమ్మ ప్లాట్ల కోసము ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి అంటే ఇక్కడ ఆన్లైన్ లో మీరు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఆన్లైన్ లో మీ సేవ సెంటర్ కు వెళ్లి మీరు దరఖాస్తు చేసుకోవచ్చు, లేదా మీ సేవ పోర్టల్ ద్వారా అయినా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. మీ సేవ వాట్సాప్ ద్వారానైనా గానీ మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. మీ సేవ వాట్సాప్ నెంబర్ వచ్చేసి 8096958096. ఈ సేవ వాట్సాప్ నెంబర్ ద్వారా మీరు ఈ ఇందిరమ్మ అపార్ట్మెంట్లకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఇప్పుడు నేను తెలియజేసినట్టుగా ఆగస్టు 10వ తేదీని నిర్ణయించడం అనేది జరిగింది. దరఖాస్తు ఫీజుగా 100 రూపాయలను మీరు చెల్లించవలసి ఉంటుంది. మరియు ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ కింద 10,000 రూపాయలను మీరు డిడి రూపంలో చెల్లించవలసి ఉంటుంది. డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో మీరు చెల్లించవలసి ఉంటుంది. ఈ 10,000 రూపాయలు మీరు చెల్లించినట్లయితే మీకు ఒకవేళ ఈ ఇందిరమ్మ ఇల్లు రానట్టయితే మీ యొక్క 10,000 రూపాయల డబ్బులను రిఫండబుల్ చేయడం అనేది జరుగుతుంది, తిరిగి మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది అని గవర్నమెంట్ ఈ గైడ్లైన్స్ లో పేర్కొనడం అనేది జరిగింది. ఇక ఎంపిక ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది అంటే ఇక్కడ దరఖాస్తు చేసుకున్నటువంటి వారందరిపైన ఎంక్వైరీ అనేది జరుగుతుంది. 360 ర్యాండమేషన్ లో ఎంక్వైరీ అనేది జరుగుతుంది. వీళ్లకు ఎక్కడైనా గానీ ఇల్లు ఉందా లేదా ప్లాట్ ఉందా, వీళ్ళ ఆర్థిక పరిస్థితి ఏమిటి అని అన్ని పోర్టళ్ల ద్వారా 360 ర్యాండమేషన్ లో ఎంక్వైరీ జరిపి అర్హులను నిర్ణయించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా అర్హులను ఎంపిక చేసిన తర్వాత కట్టిన అపార్ట్మెంట్ల కంటే అర్హులు ఎక్కువగా ఉన్నట్లయితే లాటరీ పద్ధతిలో డ్రా తీసి ఎవరికి లాటరీలో అపార్ట్మెంట్ వెళ్తుందో వాళ్లకు అపార్ట్మెంట్ ను కేటాయించడం జరుగుతుంది అని చెప్పేసి ప్రభుత్వం తన గైడ్లైన్స్ లో స్పష్టంగా పేర్కొనడం అనేది జరిగింది. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ ఇందిరమ్మ ఇంటికి దరఖాస్తు చేసుకునే సందర్భంలో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా గానీ, సందేహాలు ఉన్నా గానీ ఈ సందేహాలు తీర్చడానికి ప్రభుత్వం హెల్ప్ లైన్ నెంబర్ ను కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ హెల్ప్ లైన్ నెంబర్ కు మీరు ఫోన్ చేసి మీ యొక్క డౌట్స్ ను క్లియర్ చేసుకున్న తర్వాతనే మీరు ఈ ఇందిరమ్మ అపార్ట్మెంట్ల కోసము దరఖాస్తు చేసుకోండి.